పిచ్చి సన్నాసి, అనవసరంగా అనుమానించాను. వీడు చెప్పింది నిజమే. సినిమాకే వెళ్ళుంటాడు, అబద్ధం చెప్పడు. నేనే అపార్థం చేసుకున్నాను. సారీ మమ్మీ. అమ్మో, బతికిపోయానే పొట్టి. లాస్ట్ మినిట్లో నీకు ఆలోచన రావడం చాలా మంచిదండి. మనం సేఫ్. అమ్మో, లేకపోతే చాలా పెద్ద గొడవ అయిపోయేది. అసలు నీ బుర్రలో ఏముందే? పప్పు, ఇలా రారా. ఏంటి? జా జా ముందు. ఏంటి? ఉండి చెప్తాను. ఏం చేస్తున్నావే? చెప్పు. బండ్లో పెట్రోల్ పెట్టుకున్నావు ఎందుకే? అయినా ఇప్పుడెందుకు? సడన్ గా బండి ఆగిపోతే అందుకే సేఫ్టీగా ఎప్పుడు పెట్రోల్ ఉంటుంది. నువ్వు ఉండు ఒక్క నిమిషం. ఏంటి తులసి, ఎందుకు ఈ పెట్రోల్ వాష్? నువ్వు దొరకకుండా మనం తిట్లు తినకుండా ఉండడానికి. ఆయన మా అమ్మే నన్ను అనుమానించుతే. దుర్గమ్మ సంగతి నీకేం తెలుసురా పప్పు? నాకు తెలుసురా ఆవిడ ఆలోచనలు. రే, నోరు మూసుకొని కదలకుండా నుంచోరా. కాలిట్ పెట్టు. నీకు చాలా విద్యలు తెలుసే. తొందరగా కానీ తులసి. సరే సరే ఉండు. ఇప్పుడే పడుకోరా పప్పు. బాయ్.
పొట్టి నువ్వు సామాన్యురాలివి కాదే. మా అమ్మని ఎంత బాగా స్టడీ చేసావే. యు ఆర్ జీనియస్. సమయం వెళ్దామా? నేను రెడీ. ఏమండి? ఏంటి ప్రియా ఇదంతా? ప్రియ పద్ధతి ప్రియది. తన తృప్తి తనకి దక్కలేవు సాంబయ్య. మీరు మళ్ళీ ఇలా డ్రెస్లో డ్యూటీకి బయలుదేరి వెళ్తుంటే చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియా. అంతా తులసి ప్రయత్నమే. ఈ పోస్టింగ్ తనిచ్చినట్టే. ఈ జన్మకు నేను తులసి రుణం తీర్చుకోలేను. పిల్లల రుణాలు పెద్దలు తీర్చరు. పిల్లలు అనాల్సిన మాట మీరంటారేంటి? అయినా ఈ మాట మీరు అనడం ఇది 1,00,000సారి. పొగిడిందే ఎక్కువ. ఇంకా పొగడకండి. అదేదో అంటారే ఆయు. తులసి వద్దులే, గుర్తు తెచ్చుకుని అనాల్సిన మాటేం కాదు. అది వారి సెంటిమెంట్. పదండి సాంబయ్య గారు. ప్రియా నువ్వెదుర్రా. ఇది మీ సెంటిమెంటు. అన్నయ్యకు తమరే, మీకు తమరే. తమరే శుభకార్యం. రాపోమ్మా, ఎదురు రాపో. నువ్వు నాన్నని దించి గుడికి రా. అయ్యో, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. గుడికి నువ్వు వెళ్ళరా. తాళం చెవి పిన్నిగారింట్లో పెట్టేశాళ్ళు. సరే నువ్వు ఎదురా. అలాగే. రా సమయ ఎక్కువ. హాయ్ మావయ్య. హాయ్ మావయ్య. హాయ్ ఆదిత్య. ఏంటి మావయ్య, డ్యూటీలో జాయిన్ అవుతున్నారంట కదా? అవునాదిత్య, ఇవాళే రీజాయిన్ అవుతున్నాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మావయ్య. చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్ మావయ్య. పప్పు గడువు అనుకున్నా. చాలా పిచ్చి తెలివితేటలున్నారా దగ్గర. ఏరా ఎక్కువ అవ్వలేదు. అవసరమారా ఇదంతా? ఎక్కువ అనిపించట్లేదా? షేక్ హ్యాండ్ ఇస్తే చాలదారా? తీసుకో. ఆల్ ది బెస్ట్ మావయ్య. ఏదో ప్రేమతో కౌగిలించుకోబోయాడు. ఎక్కువ అంటావేంట్రా? అబ్బా, వా డ్రామాలు నాకు తెలుసులే సాంబయ్య. హే, డ్రామా ఏంటే? నిలదీకు. నిజం చెప్తే నువ్వే తలదించుకోవాల్సి వస్తుంది. వెళ్ళు. ఆదిత్య, ఇక నుంచైనా నువ్వు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని ఫ్రెండ్షిప్ చెయ్యి. అలాగే మావయ్య. నేను సాంబయ్యని స్టేషన్ దగ్గర దింపేసి వస్తాను గాని మనం పానీపూరి తిందామరా? పానీపూరినా? నీతోనా? వద్దులే, నేను రాను. ఏం ఆదిత్య, తినొచ్చుగా. దీంతోనా? సాంబయ్య వాడిప్పుడు వెంకటలక్ష్మితో తింటాళ్లే. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేనేం దాంతో తిన్నా. మరెందుకురా రానన్నావు? తినేటప్పుడు నువ్వేవో కుళ్ళు జోకులు వేస్తావు కదా, నాకేమో పొలమారుతుంది అందుకని. పోర పప్పు. ఏయ్, చూడు మావయ్య ఎలా ఉంటుందో. మీకు అలవాటేగా. మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తారులే. బాయ్ రా.
ఎలా కనిపెట్టింది? భలే తప్పుకుంటుంది. వచ్చావా తల్లి? ఎదురొచ్చావా? శుభమా అని బయలుదేరటం ఆలస్యం. కరెక్ట్ గా టైం చూసుకుని టంచనగా ఎదురొస్తారు కబ్బిలాల్లా. గుడ్లగోబు మొహాలు వేసుకుని అవతల వాళ్ళ కార్యాల్ని గంగపాలు చేస్తారు. అయినా ఇంకా ఎవరి కొంపలు కూల్చాలని పూజలు, కొబ్బరికాయలు, పూల సజ్జలతో బయలుదేరిందో. ఇదిగో, మీరింక ఎదిగేది లేదు, పెరిగేది లేదు. చిల్లెడు బతుకులే. ఎంత ఆరాట పడినా అడుగంటమే కాని బతికి చెడ్డవాళ్ళం అనటమే కాని చెడి బతికేమో అనిపించుకోలేరుగా. బతికే ఆ కాస్త బతికైనా అవతల వాడికి అడ్డు రాకుండా బతకండి. తప్పుకో. ఏడుపు మొహం వేసుకుని ఎదురుగా ఎంతసేపు? ప్రసాద్ గారు, వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. వర్క్లో ఉన్నా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా వాటర్ క్యారీ చేయండి. ఎప్పుడు నోరు తడారకుండా చూసుకోండి. నాలుక డ్రై అవ్వకూడదు. మీ గుండె దగ్గర బుల్లెట్ తీసేంత వరకు ఈ జాగ్రత్త పాటించండి. సార్ సార్, ఏమైంది సార్? ఇంటికి వెళ్దామా సార్? వాటర్ బాటిల్ సార్ తీసుకొస్తాను సార్. ఏమైంది? ఇంజిన్ ఆగిపోయింది. చూడాలి మేడం. త్వరగా చూడు. సచివతి, ఆ దరిద్రపుది ఎదురొచ్చిందిగా. అప్పుడే అనుకున్నాను ఏదో ఒకటి అవుతుందని. ఇదిగో కారు ఆగిపోయింది. మామయ్య గారు వాకింగ్ వచ్చినట్టున్నాడు. కలిసి వెళ్దాం.
అన్నయ్య వచ్చినట్టున్నాడు. కలవడానికి తులసి వెళ్ళినట్టుంది. ఏమైంది? చూస్తున్నాను మేడం. మామయ్య మామయ్య ఏమైంది మామయ్య? మామయ్య మామయ్య ఏమైంది మామయ్య? ఏమైంది చెప్పండి అన్నయ్య, ఏమైందో చెప్పండి మామయ్య. అయ్యో అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య ఏమైంది అన్నయ్య? మంచినీళ్ళు. అన్నయ్య ఓ, ఈయన గారు వాకింగ్ కి ఈ పార్కే వచ్చినట్టున్నారే. ఇది రిపేర్ అయ్యాక మనకెందుకు టైం వేస్ట్? ఆ కార్ తీసుకుని వెళదాం. ఆయన తర్వాత ఈ కార్లో ఇంటికి వెళతారులే. పదండి. తులసి, వెళ్ళి నీళ్ళు తీసుకురా. వెళ్ళు. అన్నయ్య, అన్నయ్య. అన్నయ్య, ఏంటో చూస్తున్నావు? తొందరగా వెళ్ళి తీసుకురా. అన్నయ్య, అమ్మగారు, కార్ రెడీ. పదండి. ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య? ఏంటన్నయ్య ఈ కన్నీళ్ళు? మామయ్య గొప్ప సమయస్ఫూర్తిరా. ఎంత చక్కగా ఆలోచించావు. మీరే గాని వచ్చుండకపోతే నా పరిస్థితి ఈ పాటికి. వద్దన్నయ్య, అలాంటి మాటలు మాట్లాడకు. ఆయన వాళ్ళ డ్యూటీలో జాయిన్ అవడానికి వెళ్లారు. ఆ దేవుడికి దండం పెట్టుకుందామని బయలుదేరాను. ఈ దేవుడికి కొబ్బరికాయ కొట్టాను. నువ్వే అడ్డుపడకపోయింటే మాకి వాళ్ళ ఈ సంతోషం ఉండేదా? అవును మామయ్య, నాన్నని రక్షించి నువ్వు గాయపడ్డావు. నిజంగా నువ్వే మాకు దేవుడివి.
ఎన్నిసార్లు నాకు పునర్జన్మనిస్తావు? నీలాంటి మేనకోడలుండడం నా అదృష్టం. నువ్వు ఈ దేవుడికే తల్లివిరా. దేవుడికే తల్లివి.